హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పాలిటీ గురించి తెలుసుకుందాం. ఈ పాలిటీకి బెస్ట్ ఎగ్జాంపుల్ అయినటువంటి బుక్ ఏంటంటే లక్ష్మీకాంత్ గారి బుక్. ఇది ప్రతి బుక్ స్టాల్లో కూడా దొరుకుతుంది. నా దగ్గర ప్రస్తుతం 7వ ఎడిషన్ ఉంది. ఇది పూర్తిగా ఇంగ్లీష్ బుక్, తెలుగు యొక్క అనువాదం అన్నమాట. బుక్లో చేర్చినటువంటి మార్పులు ఏంటంటే 12 కొత్త అధ్యాయాలు చేరిక, కొత్త అనుబంధపు చేరిక, ఇంకా అనేక అంశాలపై అదనపు అప్డేట్ సమాచారం. అలాగే కొత్త అధ్యాయాలు ఏంటంటే రాజ్యాంగ భావన, వినియోగదారుల కమిషన్లు, అలా చాలా వరకు ఉన్నాయి. 12 టాపిక్లు కొత్తగా చేర్చారు. అయితే మనం చూసినట్లయితే ఇలా కనబడుతుంది. పాలిటీలో మనకు బాగా ఎక్కువగా స్కోర్ చేసే టాపిక్ ఏంటంటే దీంట్లో మొదటగా 1వ భాగంలో చూసినట్లయితే రాజ్యాంగ నిర్మాణం. ఈ రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగానికి రచించడానికి ముందు బ్రిటిష్ ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చింది, ఏ సంవత్సరం వరకు ఉన్నది, చక్రవర్తి పాలన అంటే ఏంటి, అలాగే రాజ్యాంగం నిర్మాణం కొరకు ఎప్పుడు డిమాండ్ చేయబడింది, ఆ సభను ఎప్పుడు ఏర్పాటు చేసి దానిపై ఏర్పాటు చేయబడిన కమిటీలు, రాజ్యాంగ రచన భావన, దాని యొక్క లక్షణాలు, ఇంకా ప్రవేశిక, అలాగా చాలా ఉన్నాయి దీంట్లో. ఈ టాపిక్ల నుంచి చాలా వరకు ఎక్కువగా మార్కులు వచ్చే అవకాశం ఉంది ప్రతి ఎగ్జామ్లో. సో అందరూ ఈ టాపిక్ని తప్పకుండా చదవండి. ఇంకా చూసినట్లయితే యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ అంటే యూనియన్ మరి దాని భూభాగం, కేంద్రపాలిత ప్రాంతాలు అంటారు కదా అది. తర్వాత సిటిజన్షిప్, పౌరసత్వం అంటారు కదా అది. తర్వాత ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్ అంటే ఆదేశిక సూత్రాలు. ఇంకా మనం చూసినట్లయితే ఫండమెంటల్ డ్యూటీస్, వేరే ప్రాథమిక విధులు. తర్వాత రాజ్యాంగ సవరణ. ఇవి ఎక్కువగా స్కోర్ రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూసినట్లయితే పార్లమెంటరీ వ్యవస్థ ఉంది, అది కూడా కొంచెం చూడొచ్చు. తర్వాత ఎక్కువగా చూడవలసింది ఏంటంటే సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఉంటాయి కదా, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర సంబంధాలు. వీటితో పాటు ప్రెసిడెంట్ అంటే ఇప్పటివరకు ఎంతమంది ప్రెసిడెంట్లు పనిచేశారు అవన్నీ చూడాలి. ప్రధానమంత్రి టాపిక్ కొంచెం చూడండి, అవగాహన కోసం చూడండి. అండ్ మోస్ట్లీ ఎక్కువగా స్కోర్ చేసేది టాపిక్ ఏంటంటే సుప్రీంకోర్టు ఫస్ట్ ఎప్పుడు ఏర్పడింది, తర్వాత కేసులు ఉంటాయి కదా అవి ప్రతి కేసు కూడా టచ్ చేయాలి. తర్వాత హైకోర్టు ఏర్పాటు, దాని యొక్క పరిధి ఎంతవరకు ఉన్నదో ఒకసారి చూడాలి. రీసెంట్గా షెడ్యూల్ మరియు ఆదివాసీ ప్రాంతాల గురించి అడుగుతున్నాడు. తర్వాత అందరికీ తెలిసింది ఎలక్షన్ కమిషన్. తర్వాత యూపీఎస్సీ ఎప్పుడు ఏర్పడిందో తెలుసు కదా. ఈ టాపిక్లన్నీ కూడా కొంచెం జస్ట్ అవగాహన కోసం చూడండి. ఇది జాతీయ షెడ్యూల్ కులాల కమిషను, తెగల కమిషను, వెనకబడిన కమిషను. తర్వాత వచ్చేప్పటికి కాగ్ తెలుసు కదా, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. మీకు కాగ్ గురించి ఆర్టికల్ తెలిసింటే దయచేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే దీని పక్కనే ఉన్నటువంటి అటార్నీ జనరల్ యొక్క ఆర్టికల్ కూడా మీకు తెలిసింటే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అడ్వకేట్ జనరల్ కూడా. తర్వాత పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఉంది కదా, దాని మీద కూడా కొంచెం అవగాహన ఉండాలి మీకు. ఎందుకంటే రీసెంట్గా కొంతమంది పార్టీలు మారటం అలాంటి చేస్తున్నారు కదా, దాని గురించి ఈ టాపిక్ అనేది కొంచెం అవసరం. చూడండి, లక్ష్మీకాంత్ బుక్లో ఉన్న స్పెషాలిటీ తీర్పులు, అంటే కేసుల గురించి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పోకుండా ఇచ్చారన్నమాట, ప్రతిదీ కూడా. అందుకనే నేను లక్ష్మీకాంత్ బుక్ని ఎంచుకున్నాను. ఇలా మీరు చదివినట్లయితే ఈ బుక్ నుంచి మ్యాక్సిమం మీరు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో
వారందరూ ఈ బుక్ని ఉపయోగించుకోవాలని నా తరఫున చిన్న మనవి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. బాగా చదవండి, మంచి సబ్జెక్ట్ నేర్చుకోండి. థ్యాంక్ యూ. వీలైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.